ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఇంటర్ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. హౌ టు ప్రజెంట్ ఇంటర్ సాంస్క్రిట్ అనేటువంటి మా వీడియోలని చూస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి కళాశాల యాజమాన్యాలకు, అధ్యాపకులకు, విద్యార్థులకు అభినందనాలు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో జూనియర్ ఇంటర్కు సంబంధించి సిలబస్లు మారాయి. ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో కూడా సంస్కృతానికి సంబంధించి వేరువేరు సిలబస్లు మరియు వేరువేరు రకములైన మోడల్ పేపర్లను ఇవ్వబడుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా ఛానల్ బాబాయ్ మీడియా ద్వారా హౌ టు ప్రజెంట్ జూనియర్ ఇంటర్ సాంస్క్రిట్ అనేటువంటి వీడియోని విడుదల చేస్తున్నాము. ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి మిగతా విద్యార్థులకు ఉపయోగపడండి. అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని నొక్కినట్టయితే మీకు మా వీడియోలన్నీ కూడాను కనబడుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ ఇంటర్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఈ వీడియోను చూడండి. ఈ వీడియోలో మన ఇంటర్ సంస్కృతాన్ని ఏ విధంగా పరీక్ష రాయాలి, ఏ పేజీలలో ఏ క్వశ్చన్లను రాయాలి సవివరంగా చూపిస్తూ మీకు తెలపడం జరుగుతున్నది. ఈ వీడియోను చూసి ఆ సూచనలను పొంది మీరు ఆ విధముగా పరీక్ష రాసినట్టయితే మీ ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించవచ్చు. మనకు పరీక్ష రాయటానికి పబ్లిక్ ఎగ్జామ్లో 24 పేజీలు కలిగినటువంటి ఆన్సర్ బుక్లెట్ ఇవ్వటం జరుగుతుంది. అందులో నేను చూపించిన విధానంలో గనక మీరు పరీక్ష రాసినట్టయితే మంచి ఫలితాలు సాధించవచ్చు. ముందుగా పేజీ నెంబర్ 1. ఈ పేజీ నెంబర్ 1లో క్వశ్చన్ నెంబర్ 16, క్వశ్చన్ నెంబర్ 15, క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 16 ప్రోజులో ఉన్నటువంటి ఏకపద సమాధానాలు, క్వశ్చన్ నెంబర్ 15 పోయిట్రీ ఏకపద సమాధానాలు, క్వశ్చన్ నెంబర్ 14 అనువాద వాక్యాలు. ఈ 3 నంబర్లను నేను చూపించిన విధానంలో మీరు రాయాలి. ఈ 3 రోమన్ నంబర్లో చాయిస్ ఉండదు. క్వశ్చన్ నెంబర్ 16 ఈ విధంగా ఏకపద సమాధానాలు రాయాలి. క్వశ్చన్ నెంబర్ 15 ఈ విధముగా పద్యభాగ ఏకపద సమాధానాలు రాయాలి. క్వశ్చన్ నెంబర్ 14 అనువాద వాక్యాలు రాయాలి. పేజీ నెంబర్ 2లో క్వశ్చన్ నెంబర్ 13 సందులు కలుపుట, క్వశ్చన్ నెంబర్ 12 సందులను విడదీయుట. ఈ 2 ప్రశ్నలను ఈ విధముగా టేబుల్ కొట్టి వ్రాయాలి. ఈ విధముగా టేబుల్ కొట్టుకొని ఆన్సర్ చేయవలసి ఉంటుంది. మనకు 6 సందులు ఉంటాయి. ప్రతి ఒక్క సంధి నుంచి ఒక ఉదాహరణ తప్పనిసరిగా పరీక్షలకు వస్తుంది. 6 ఇచ్చి 3 రాయమని అడుగుతారు కనుక ఏదన్నా కనీసం 4 సందులు గనక మనం నేర్చుకున్నట్టయితే అటు సందులు విడదీయటానికైనా సందులు కలపటానికైనా మనము ఆన్సర్ చేసి పూర్తి మార్కులని సంపాదించవచ్చు. అలానే పేజీ నెంబర్ 3. పేజీ నెంబర్ 3లో క్వశ్చన్ నెంబర్ 11 ధాతువులు. ఈ ధాతువులు మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి పరస్పైపది ధాతువులు, 2 ఆత్మనేపది ధాతువులు.
మనకు పరీక్షలలో పరస్మైపది ధాతువులలో 3, ఆత్మనేపథ్య ధాతువులలో 1 ఇచ్చి ఏదన్నా 2 ధాతువులు రాయమని అడగటం జరుగుతుంది. ఈ ధాతువులు రాసేటప్పుడు 4/4 టేబుల్ని తయారు చేసుకొని ఆ టేబుల్లో ఏకవచనము, ద్వివచనము, బహువచనము, అలానే పురుషుల పేర్లు ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష ఇవన్నీ కూడా రాసి నేను చూపించిన విధానంలో ఈ విధంగా వ్రాయవలసి ఉంటుంది. ఈ విధంగా టేబుల్ కొట్టుకోవాలి. ఇక్కడ పురుషాహ, ఏకవచనము, ద్వివచనము, బహువచనం. ఈ పురుషాహ కింద ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, అలానే ఆ ధాతువుకు చెందినటువంటి పదాలను ఈ విధంగా వ్రాయవలసి ఉంది. ఇలా 2 రాయవలసి ఉంటుంది. మీకు వీలైతే 3వది రాయటం కూడా మంచిది. ఇక పేజీ నెంబర్ 4. ఈ పేజీ నెంబర్ 4లో క్వశ్చన్ నెంబర్ 10 అనగా శబ్దాలు. మనకు శబ్దాలు 4 రకాలు ఉన్నాయి సిలబస్లో. పుంలింగాలు, స్త్రీలింగాలు, నపుంసకలింగాలు, సర్వనామ శబ్దాలు. పుంలింగం నుంచి 1, స్త్రీలింగం నుంచి 1, నపుంసకలింగం నుంచి 1, సర్వనామ శబ్దాల్లో నుంచి 1 తప్పనిసరిగా ఇవ్వటం జరుగుతుంది. 4 శబ్దాలు ఇచ్చినప్పుడు 2 శబ్దాలు రాయవలసి ఉంటుంది. ఆ శబ్దాలు రాయవలసినప్పుడు ఈ విధముగా 10/4 టేబుల్ కొట్టుకొని రాయాలి. తప్పనిసరిగా శబ్దాలు రాసేటప్పుడు శబ్దం యొక్క హెడ్డింగ్ రాయాలి. ఆ హెడ్డింగులకు మార్కులు ఉంటాయి. అదేవిధంగా ఆ శబ్దానికి చెందినటువంటి విభక్తులను కూడా సంపూర్ణంగా రాయాలి. దానికి కూడా మార్కులు ఉంటాయి. ఒకవేళ అవి రాయకపోయినట్టయితే మార్కులు తగ్గించడం జరుగుతుంది. ఈ విధంగా నేను చూపించిన విధంగా ఆ పేజీలో ఆ టేబుల్ను కొట్టుకొని ఈ విధంగా శబ్దాలను రాయవలసి ఉంటుంది. ఇలా 10/4 టేబుల్ కొట్టాలి. ఇందులో ఇక్కడ హెడ్డింగ్ రాయాలి. ఏ అంతము, ఏ లింగము రాయాలి. అదేవిధంగా ఇక్కడ ఏకవచనము, ద్వివచనము, బహువచనము, అలానే మరియు విభక్తులు. ఈ విధముగా ఈ శబ్దాల టేబుల్ని 2 టేబుల్స్ని ఒకే పేపర్లో వచ్చేట్టుగా రాయటం అనేది మంచి పద్ధతి. తర్వాత పేజీ నెంబర్ 5. ఈ పేజీ నెంబర్ 5లో క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 9 లెటర్ రైటింగ్ అని అంటారు. ఇందులో ముఖ్యంగా మనకు 4 లెటర్లు సిలబస్లో ఉన్నాయి. అయితే పరీక్షలలో ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా లీవ్ లెటర్ల నుంచి మనకు 2 రకాల లీవ్ లెటర్లు ఉన్నాయి. అందులో నుంచి 1 లెటర్ తప్పకుండా ఇవ్వటం జరుగుతుంది. మిగతా 2 రకాల లెటర్స్ నుంచి 1 లెటర్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మనం గనక 2 లీవ్ లెటర్లను తప్పగా నేర్చుకున్నట్టయితే ఈ రోమన్ నంబర్ని మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఆ లెటర్ రైటింగ్ అంతా కూడాను 1 పేజీలో సరిపోయేట్టుగా చక్కగా ఈ విధముగా రాయాలి. ఇలా ఊరి పేరు, తేదీ, ఏ రోజు మనం పరీక్ష రాస్తున్నామో ఆ రోజు తేదీ మాత్రమే రాయాలి లీవ్ లెటర్లలో. అదే విధముగా ఇక్కడ ఎవరికి మనం రాస్తున్నామో వారిని ఉదహరిస్తూ వివరాలు రాయాలి. అలానే మనకు ఈ విధముగా ఈ లెటర్ని రాయవలసి ఉంటుంది. ఈ చివర పేరు కానీ చిరునామా కానీ రాయకూడదు. ఇంటూ మార్కులు మాత్రమే పెట్టి ఫుల్ స్టాప్ పెట్టవలసి వస్తుంది. ఈ విధంగా లెటర్ రైటింగ్ రాయాలి. అలానే పేజీ నెంబర్ 6. ఈ పేజీలో మనకు క్వశ్చన్ నెంబర్ 8 ప్రోజు లఘు సమాధాన ప్రశ్నలు, క్వశ్చన్ నెంబర్ 7 పొయిట్రీ లఘు సమాధాన ప్రశ్నలు రాయవలసి ఉంటుంది. మనకు 6 పాఠాలలో లఘు సమాధాన ప్రశ్నలు ప్రోజులో కానీ పొయిట్రీలో కానీ ఉన్నాయి. ప్రతి పాట నుంచి తప్పనిసరిగా 1 ప్రశ్న రావటం జరుగుతుంది. ప్రోజ్ అయినా పొయిట్రీ అయినా సరే ఈ లఘు సమాధానాలు 6 ఇచ్చి 3 రాయమని అడగటం జరుగుతుంది. కాబట్టి మనము కనీసము 4 పాఠాలు గనక ప్రోజు మరియు పొయిట్రీ 4 పాఠాలు గనక చక్కగా నేర్చుకున్నట్టయితే సంపూర్ణముగా ప్రశ్నలకు జవాబును ఇవ్వగలుగుతాం. ఈ విధముగా రాయవలసి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 8 లఘు సమాధానాలు ప్రోజుకు చెందినవి. ఈ విధంగా రాయాలి. అలానే క్వశ్చన్ నెంబర్ 7
పోయిటరీకి చెందినటువంటి లఘు సమాధాన ప్రశ్నలు. దీన్ని కూడా ఈ విధంగా రాయవలసి ఉంటుంది. పేజీ నెంబర్ 7. ఈ 7వ పేజీలో క్వశ్చన్ నెంబర్ 6 అనగా రోజుకు చెందినటువంటి సందర్భ వాక్యాలను రాయాలి. మనకు సిలబస్లో 4 పాఠాల నుండి సందర్భ వాక్యాలు ఉంటాయి. ప్రతి పాఠం నుండి ఒక సందర్భ వాక్యాన్ని ఇవ్వటం జరుగుతుంది. 4లో 2 సందర్భ వాక్యాలకి మనం సమాధానం రాయవలసి ఉంటుంది కనుక కనీసం 2 పాఠాలను మనం పరిపూర్ణంగా నేర్చుకోగలిగితే సందర్భ వాక్యాలని రాయగలుగుతాం. ఈ సందర్భ వాక్యాలు రాసేటప్పుడు కవి పరిచయము, సందర్భము, భావము అనేటువంటి 3 విషయాలను రాయాలి. కవి పరిచయానికి, సందర్భానికి, భావానికి కనీసం 2 లైన్లు కేటాయించుకొని నేను చూపించిన విధానంలో గనక మీరు రాయగలిగితే మంచి మార్కులను సంపాదించవచ్చు. సందర్భ వాక్యాలు రాయాలి. కవి పరిచయం. ఈ కవి పరిచయంలో ఈ వాక్యము ఏ పాఠములోనిది, రచయిత ఎవరు, అలానే ఈ పాఠము ఏ గ్రంథంలోనిది, ఇది కవి పరిచయంలో రాయవలసి ఉంటుంది. అలానే సందర్భములో ఎవరితో ఈ విషయాల్ని పలికారు, దీన్ని రాయవలసి ఉంటుంది. అలానే ఆ వాక్యం యొక్క అర్థాన్ని భావరూపంలో ఈ విధంగా రాయవలసి ఉంటుంది. ఇలా 2 సందర్భాలని మీరు రాయవలసి ఉంటుంది. అదేవిధంగా పేజీ నెంబర్ 8. ఈ పేజీ నెంబర్ 8లో క్వశ్చన్ నెంబర్ 5 అనగా పోయిటరీకి చెందినటువంటి సందర్భ వాక్యాలు ఉంటాయి. మనకు పోయిటరీలో కూడా 4 పాఠాల నుంచి సందర్భ వాక్యాలు ఇవ్వటం జరుగుతుంది. ఆ 4ంటిలో ఏదన్నా 2 సందర్భ వాక్యాలకి సమాధానం రాయవలసి ఉంటుంది కనుక కనీసం 2 పాఠాలని గనక మనం సరిగ్గా నేర్చుకున్నట్టయితే వాటిని మనం చక్కగా వ్రాసి మార్కులు సంపాదించుకోవచ్చు. ఇందాక చెప్పిన విధానంగానే మరలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధానంలోనే ఆ సందర్భ వాక్యాల్ని రాయాలి. కవి పరిచయము, సందర్భము, భావం. ఈ సందర్భ వాక్యాలు రాసేటప్పుడు తప్పనిసరిగా కవి పరిచయానికి 2 లైన్లు, 1 గ్యాపు, సందర్భానికి 2 లైన్లు, 1 గ్యాపు, భావానికి 2 లైన్లు, 1 గ్యాపు, ఈ విధంగా రాయగలిగితే చాలా చక్కగా మనకు పరీక్ష దిద్దేవాడికి ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. పేజీ నెంబర్ 9. ఆ పేజీ నెంబర్ 9లో నాన్ డీటెయిల్కి చెందినటువంటి లఘు సమాధాన ప్రశ్నలు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు ఇవ్వబడతాయి. రోమన్ నెంబర్. ఇది నాన్ డీటెయిల్ విభాగం నుండి లఘు సమాధాన ప్రశ్నలను అడగటం జరుగుతుంది. మనకి నాన్ డీటెయిల్ అంటే ఉపవాచకం. ఆ ఉపవాచకంలో 6 పాఠాలు ఉన్నాయి. ప్రతి పాఠం నుండి కూడా ఒక ప్రశ్న తప్పనిసరిగా ఇవ్వటం జరుగుతుంది. 6 ప్రశ్నలు ఇచ్చి అందులో ఏవన్నా 3 ప్రశ్నలకు సమాధానం రాయమని అడుగుతారు. కాబట్టి మనము కనీసము ఒక 3 లేక 4 పాఠాలను గనక సక్రమంగా నేర్చుకోగలిగితే ఆ ప్రశ్నలకు సమాధానాన్ని చక్కగా వ్రాయగలుగుతాం. దానికి సంబంధించిన సంపూర్ణమైన మార్కుల్ని కూడా పొందగలుగుతాం. ఈ విధంగా మనము ఆ ప్రశ్నలను ఆ పేజీలో ఎలా రాయాలో నేను చూపించడం జరుగుతుంది. ఈ విధముగా ఆ పేజీలో మీరు రాయాలి. ఈ పేజీ నెంబర్ 9లో ఈ విధముగా ఈ ప్రశ్నలను ఇలా గ్యాప్లు ఇచ్చుకుంటూ వాటిలో రాసినట్టయితే చాలా చక్కగా ఉంటుంది. ఇక తర్వాత పేజీ నెంబర్ 10. ఈ పేజీ నెంబర్ 10లో క్వశ్చన్ నెంబర్ 1 అనగా శ్లోక పూరణ మరియు భావము. మనకు 2 పాఠాల నుంచి శ్లోక పూరణ భావాలు రాయటానికి అడగటం జరుగుతుంది. 1 సుభాషితాలు, 2 నీతి శ్లోకాలు. తప్పనిసరిగా సుభాషితాల నుంచి 1 శ్లోకము, నీతి శ్లోకాలు అనే పాఠం నుండి మరొక శ్లోకము ఇవ్వటం జరుగుతుంది. అందులో ఏదో ఒక శ్లోకమును సంపూర్ణంగా రాసి దానికి సరి అయినటువంటి భావాన్ని వ్రాయవలసి ఉంటుంది.
ఇలా రాసేటప్పుడు ఏ విధముగా రాయాలో ఒకసారి చూడండి. ఈ విధముగా ఆ శ్లోకాన్ని రాయటానికి ముందు కవి పరిచయము అనేది రాయటం అనేది మంచి పద్ధతి. అదేవిధంగా ఆ కవి పరిచయం రాసిన తర్వాత ఆ శ్లోకాన్ని కొంచెం పెద్ద పెద్ద అక్షరాలతో స్పష్టంగా అక్షర దోషాలు లేకుండా వ్రాయాలి. ఇలా వ్రాసిన తర్వాత దానికి సంబంధించినటువంటి భావాన్ని కూడా మీరు వ్రాయటం అనేది చెయ్యాలి. ఇక ఆ తర్వాత పేజీ నెంబర్ 11, ఈ పేజీ నెంబర్ 11 నుంచి మనకు ఎస్సేలు అనేవి వ్రాయటం అనేది ప్రారంభించాలి. అంటే క్వశ్చన్ నెంబర్ 2 అనగా పోయిట్రీకి చెందినటువంటి ఎస్సే క్వశ్చన్, అలానే క్వశ్చన్ నెంబర్ 3 అనగా ప్రోజుకు చెందినటువంటి ఎస్సే క్వశ్చన్. రాసేటప్పుడు మీరు ఏవైతే ఏ ప్రశ్న అయితే అది ప్రోజు కావచ్చు, పోయిట్రీ కావచ్చు, మీకు బాగా వచ్చినటువంటి ప్రశ్నని దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని చక్కగా వ్రాయండి. ఆ తర్వాత కాస్త సందేహముతో ఉన్నటువంటి ప్రశ్నని వ్రాయండి. ఈ విధంగా వ్రాయగలిగినట్టయితే ఒకటి సమయం, ఆ సమయం అనేది మనకి పరీక్షలో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనము బాగా సులభంగా వచ్చినటువంటి సమాధానం రాయటం చేత, వేగవంతంగా రాయటం చేత కాస్త సమయం మిగలటం జరుగుతుంది. ఆ సమయాన్ని కూడా సందేహంతో ఉన్నటువంటి ప్రశ్నకి మనం ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుంది. అలానే దానిని ఏ విధంగా రాయాలో నేను చూపించిన విధంగా ప్రయత్నం చేసినట్టయితే మీకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రతి ప్రశ్నకు కూడా కవి పరిచయాన్ని వీలైనంత వరకు సంస్కృత భాషలో రాయటం అనేది కొంచెం అలవాటు చేసుకుంటే మంచిది. అదేవిధంగా ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి సరి అయినటువంటి సమాధానాన్ని ఈ విధంగా వ్రాయటానికి ప్రయత్నం చేయాలి. ఇలా ప్రయత్నం చేయాలి. వీలైతే అక్కడక్కడ సంస్కృత భాషలో కొటేషన్లు రాయటానికి ప్రయత్నం చేయాలి. నిజానికి ఈ కొటేషన్లకి వీటికి మార్కులు లేకపోయినప్పటికీ ఈ కొటేషన్లు రాయటం వల్ల ఇంప్రెషన్ అనేది ఏర్పడి ఎక్కువ మార్కుల్ని మనం సంపాదించుకోవటానికి అవకాశాన్ని కలగజేస్తుంది. అందుచేత వీలైనంత వరకు కొటేషన్లు కూడా రాయటానికి ప్రయత్నం చేయటం అనేది మంచి ఆలోచన. ఈ విధముగా ఈ ఎస్సేలను రాయాలి. ఈ ఎస్సేలను రాసేటప్పుడు మనం గమనించవలసింది ఏమిటి అంటే, మనకు ఈ ఎస్సేల విషయంలో ఆలోచించినట్టయితే పద్యభాగంలో 4 పాఠాలు: దశరథస్య పశ్చాత్తాప, మాయావతు, అమరవాణి ప్రశస్తి, కపీనాం ఉపవాస. ఇందులో పరీక్షలో ఇచ్చేటప్పుడు 1-2 పాఠాల నుంచి ఒక ప్రశ్న, 3-4 పాఠాల నుంచి అంటే అమరవాణి ప్రశస్తి, కపీనాం ఉపవాస అనే పాఠాల నుంచి ఒక ప్రశ్న ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక మొదటి 2 ప్రశ్నలైనా లేదా తర్వాత 2 ప్రశ్నలైనా ఒక భాగాన్ని బాగా నేర్చుకోగలిగితే మనం తప్పకుండా పద్య భాగానికి చెందిన ప్రశ్నకి సమాధానం రాయగలుగుతాం చక్కగా. అదేవిధంగా ప్రోజ్, ఈ ప్రోజు విభాగంలో కూడా మనకి 4 పాఠాలలో ఎస్సేలు ఉన్నాయి. కపింజలోపదేశ, భోజస్య ఔదార్యం, స్వేదస్య పుష్పాణి, వర్షాపర్దేవనం. అందులో కపింజలోపదేశ, భోజస్య ఔదార్యం అనే 2 పాఠాల నుంచి ఏదో ఒక ప్రశ్నను, స్వేదస్య పుష్పాణి, వర్షాపరిదేవనం అనేటువంటి 2 పాఠాల నుంచి ఏదో ఒక ప్రశ్నను తప్పక ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఏదన్నా
మొదటి 2 ప్రశ్నలను కానీ లేదా తర్వాత 2 ప్రశ్నలు కానీ మీరు గనక నేర్చుకోగలిగితే చక్కగా ఆ విభాగానికి చెందినటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని చక్కగా వ్రాయగలుగుతారు. అంతేకాకుండా మరొక సూచన ఏమిటంటే, మన పరీక్ష పేపర్లో రోమన్ నెంబర్ 1 శ్లోక పూరణ భావాలు, రోమన్ నెంబర్ 2 పోయిట్రీ ఎస్సే క్వశ్చన్లు, రోమన్ నెంబర్ 3 ప్రోజ్ ఎస్సే క్వశ్చన్లు మరియు రోమన్ నెంబర్ 14 అనువాద వాక్యాలు. ఈ 4 విభాగాలు కూడా ఒకే భాషలోనే వ్రాయాలి. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 అండ్ క్వశ్చన్ నెంబర్ 10. These 4 Roman numbers must be answered in one language only, either in English or in Telugu. తెలుగు భాషలో కానీ ఇంగ్లీషు భాషలో కానీ ఈ 4 రోమన్ నంబర్లను తప్పకుండా ఒకే భాషలో మాత్రమే వ్రాయాలి. అలా వ్రాయగలిగినప్పుడు మాత్రమే మనకు మేలు కలుగుతుంది. ఈ వీడియోను చూసి ఇందులో నేను ఎలా చూపించానో ఆ విధానాన్ని మీరు అనుసరించి అర్థం చేసుకొని పరీక్షా హాల్లో చక్కగా మీ సమాధానాలను రాసి మీరందరూ కూడా మంచి మార్కులతోటి ఉత్తీర్ణులవ్వాలని మనసారా కోరుకుంటూ శుభం భూయాత్.